హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ వీడియో. ఎందుకు మెగాస్టార్ చిరంజీవి గారిని చిరంజీవి గారు అని పిలుస్తారు ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో హీరోలను ఎక్కువగా బాబు అని పిలుస్తారు. కృష్ణవంశీ, ఖడ్గం సినిమాల్లో దీన్ని సటైరికల్గా కూడా చూపించారు. కొందరు హీరోలను హీరో అని పిలుస్తారు. అయితే వీరందరికీ అతీతంగా మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రమే చిరంజీవి గారు అని సంబోధిస్తారు. అశ్విని దత్ గారు అయితే బాస్ అని పిలుస్తారు. రాఘవేంద్రరావు గారు బాబాయ్ అని పిలుస్తారు. అది వారి మధ్య అనుబంధానికి సంకేతం మాత్రమే. అభిమానులు అన్నయ్య అని పిలుచుకున్న వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలో మాత్రం చిరంజీవి గారిని చిరంజీవి గారు అని పలకడం మాత్రమే వాళ్ళకి ఇష్టం. అలా దక్కిన ఒకే ఒక్క హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు. చివరు కొందరు చిరంజీవి సార్ అని పిలిచినా ఎక్కువగా చిరంజీవి గారు అనే పలుకుతారు. పరిశ్రమలో అయినా అభిమానుల్లో అయినా సరే చిరంజీవి గారు సాధించిన గౌరవం ఇది. స్వయం కృషితో ఒక్కడిగా వచ్చి చిరంజీవి సాధించిన ఘనతకు గారు అనే ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఇచ్చుకుంటున్న గౌరవం. కానొక సమయంలో వరుణ్ తేజ్ తొలి సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో ఓ యూనిట్లో ఓ సందర్భంలో చిరంజీవి అన్నారట. అక్కడున్న వారందరూ చిరంజీవి గారు అనాలి అని చెప్పారని స్వయంగా ఓ వేదికపై ఆయనే చెప్పారు. నేను పరిశ్రమ పెద్ద కాదని, చిరంజీవి గారు అన్నా కూడా ఆయన్నే పరిశ్రమ పెద్ద దిక్కుగా చూసుకుంటుంది. ఇంతటి గౌరవానికి కారణం ఇండస్ట్రీని ఏకచక్రాధిపత్యంగా ఏలడం మాత్రమే కాదు, తన తొలిమెట్టుని మరవకపోవడం, సాటి వారిని గౌరవించడం, పరులకు సాయపడడం ఆయన వ్యక్తిత్వం. అందుకే చిరంజీవి అంటే పరిశ్రమకు గౌరవం, అభిమానులకు భక్తి. అందుకే చిరంజీవి బాబు కాదు, చిరంజీవి గారు. చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మరీ ఓపెనింగ్ షోకి వెళ్ళే అభిమానులు ఇంకా ఉన్నారు. స్వతహాగా ఆయన ఆంజనేయుడి భక్తుడైన చిరంజీవిని చూసి ఆంజనేయ మాల వేసుకునే అభిమానులు ఉన్నారు. దాదాపు ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకునే చిరంజీవిని చూసి అయ్యప్ప దీక్ష తీసుకునే అభిమానులు కూడా ఉన్నారు. మాస్టర్ సినిమాలో నా వెనక ఉన్న జనం డబ్బుతో రాలేదు, ప్రేమతో వచ్చారు, అభిమానంతో వచ్చారనే డైలాగ్ ఇక్కడ అక్షర సత్యం. హీరో అభిమానులపై సమాజంలో ఉన్న చూపును సమూలంగా మార్చి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్ది ఓ గౌరవం తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే చిరంజీవి అంటే అభిమానులకు అంత గౌరవం, భక్తి. అందుకే ఆయన ఎప్పుడూ చిరంజీవి గారు.